తులారాశి వారికి ఆగస్టు 19 మీ చేతుల్లోనే ఫలితం ఉండేటటువంటి రోజు. చంద్రుడు మీ జన్మ రాశిలోనే సంచరిస్తుండటంతో ధైర్యంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే కనుక మీకు డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కొత్త ప్రాజెక్టులు, అమ్మకాలు, కొనుగోలు వంటి విషయాలలో మంచి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ కోపం, ఒక తప్పుడు నిర్ణయంతో మీకు రావాల్సిన లాభాన్ని దూరం చేసుకోగలుగుతారు. అసలు ఈరోజు తులారాశి వారికి వచ్చే అత్యంత ముఖ్యమైన శుభవార్త ఏమిటో చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఓం నమః శివాయ. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. రాశివర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. తులారాశి వారికి 2026 ఆగస్టు 19వ తేదీ శ్రావణ మాసం బుధవారం దినఫలాలు ఇప్పుడు పంచాంగంతో సహా తెలుసుకుందాం. ఈరోజు చంద్రుడు తులారాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. అందువల్ల మీ రాశి వారికి మీ ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాలు ఈరోజు చాలా ప్రభావితంగా ఉంటాయి. మీ యొక్క విల్ పవర్, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు డెసిషన్ మేకింగ్ను సరైన విధంగా ఉపయోగిస్తే ఈ రోజును లాభదాయకంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సేల్స్, పర్చేజెస్, ట్రావెల్, న్యూ ప్రాజెక్ట్స్, బిజినెస్ డెసిషన్స్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్కు అనుకూలమైనటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే చంద్రుడు జన్మరాశిలో ఉండటంతో చిరాకు, కోపం, ఓవర్ థింకింగ్కు లోనైతే మంచి అవకాశాలను మీరు దూరం చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఇక తులారాశి వారికి ఆగస్టు 19న అత్యంత ముఖ్యమైన దినఫలాలను మనం చూసుకున్నట్లయితే వీరికి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఫైనాన్షియల్ గెయిన్స్ పొందడానికి మీ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సేల్స్, పర్చేజెస్ మరియు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా లాభంని మీరు పొందే అవకాశం ఉంది. కొత్త ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఎదురైతే వాటిని పూర్తిగా పరిశీలించి మీకు ప్రయోజనం ఉంటుంది అని నమ్మిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీరు స్వయంగా చేసే ప్రయత్నం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా మీ స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్కు అవి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగం మరియు వ్యాపార పరంగా చూసుకుంటే ఉద్యోగంలో మీ క్రియేటివ్ థింకింగ్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు డెసిషన్ మేకింగ్కు మంచి గుర్తింపు అనేది వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు న్యూ ప్రాజెక్ట్స్, క్లయింట్స్, సేల్స్ ఆపర్చునిటీస్ మరియు బిజినెస్ ఎక్స్పాన్షన్కు అనుకూలమైన రోజును మనం చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక ముఖ్యమైన పని లేదా ప్రాజెక్ట్ సరైన ప్లానింగ్తో ప్రారంభించడానికి ఈ రోజున మంచి అవకాశం అనేది ఉంటుందండి. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చూసుకుంటే ఈరోజు ప్రధానంగా మెంటల్ హెల్త్ మరియు ఎమోషనల్ బ్యాలెన్స్ పైన ఈ రాశి వారు దృష్టి పెట్టాలి. చిన్న విషయాలకు చిరాకు పడకండి. ఎక్కువగా ఆలోచించటం వల్ల వచ్చేటటువంటి స్ట్రెస్ మరియు మెంటల్ ఫ్యాటిగ్ను తగ్గించడానికి మెడిటేషన్ లేదా ప్రశాంతమైన సమయాన్ని ఉపయోగపడుతుంది. మీ రోజువారీ స్లీప్, ఫుడ్ మరియు ఎక్సర్సైజ్ రొటీన్ను నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించుకునే ప్రయత్నం అనేది చేయండి. ప్రేమ జీవితంలో మీకు మైండెడ్ పర్సన్తో మంచి ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పార్ట్నర్తో చిన్న విషయాలపైన ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఓపెన్ కమ్యూనికేషన్ మరియు పేషెంట్తో వ్యవహరిస్తే బంధం మరింతగా బలపడుతుందని చెప్పచ్చు. మరి కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, ప్రశాంతంగా సమయం గడిపేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్య భర్తలు లేదా కుటుంబ సభ్యులతో కలిసి శివుడు, పార్వతి, గణేశుడిని పూజించటం కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని చెప్పచ్చు. ఇక విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు క్రియేటివ్ సబ్జెక్ట్స్, రైటింగ్, మ్యూజిక్, సింగింగ్, కమ్యూనికేషన్ మరియు పబ్లిక్ స్పీకింగ్ వంటి రంగాలలో ప్రతిభను చూపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ను గుర్తించి దాన్ని డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ కెరియర్ ఆపర్చునిటీస్కు అది బాగా ఉపయోగపడుతుంది. ఇక రాశి మహిళలకు చూసుకుంటే మహిళలకు క్రియేటివ్ వర్క్, కమ్యూనికేషన్, బిజినెస్ మరియు కెరియర్ డెసిషన్స్లో తమ ప్రతిభను నిరూపించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ బాధ్యతతో పాటుగా మీ పర్సనల్ గోల్స్ పైన కూడా దృష్టి అనేది రాశివారు పెట్టండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో తీసుకునే నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి పరిహారాలు చూసుకుంటే బుధవారం శివుడు, పార్వతి మరియు శ్రీ గణేశుడిని కుటుంబ సభ్యులతో కలిసి పూజించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. ఈరోజు నలుపు రంగు మీకు శుభప్రదంగా ఉంటుందని ఒక జ్యోతిష విశ్వాసం. సాధ్యమైతే నలుపు రంగును ఉపయోగించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మోసం, అసత్యం, ఇతరులకు అన్యాయం చేయటం మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మంచి కర్మలు చేయడానికి ప్రయత్నం అనేది రాశివారు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక తులారాశి వారికి ఆగస్టు 19న ఒక పవర్ఫుల్ డే అని చెప్పొచ్చు. మనీ, బిజినెస్, కెరియర్, సేల్స్, న్యూ ప్రాజెక్ట్స్ మరియు పర్సనల్ గ్రోత్ ఈ రంగాలలో మీ ప్రయత్నం ద్వారా మంచి ఫలితాలను సాధించేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది.
కానీ గుర్తుంచుకోండి, ఈరోజు మీకు అతిపెద్ద శత్రువు బయట ఉన్న వ్యక్తి కాదు, మీ కోపం మరియు నెగిటివ్ థింకింగ్ అవ్వచ్చు. అందుకే మీరు ప్రశాంతంగా ఆలోచన అనేది చేయండి. సరైన నిర్ణయం తీసుకోండి. మీ విల్ పవర్‌తో ముందుకు అనేది సాగండి. శివపార్వతులు అలాగే గణేశుడి అనుగ్రహంతో తులారాశి వారి జీవితంలో శుభం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ. ఈ దినఫలాలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్‌ను నొక్కండి. తులారాశి వారు కామెంట్‌లో ఓం నమఃశివాయ అని రాయటం మాత్రం మర్చిపోకండి. సెలవు.